హలో అండి అందరికీ వెల్కమ్ టు SMS ఛానల్. నేను ఈరోజు మీతో చికెన్ పచ్చడి రెసిపీని షేర్ చేసుకుంటున్నాను. చాలా బాగుందండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ క్వాంటిటీలో ఎలా చేసుకోవచ్చో మరి ఇంకా మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం. చాలా బాగుంటుంది టేస్ట్, మీరు ఖచ్చితంగా ఇష్టపడతారు. అండ్ హాఫ్ కేజీతో ట్రై చేసి చూడండి, మీకు కనుక నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి. చూడండి ఇక్కడ నేను పీస్ కూడా మీకు చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. ఈ విధంగా మనం పచ్చడి చేసుకుంటే మనం బయట కొనాల్సిన అవసరం కూడా లేదు. చాలా బాగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఇంకా లేట్ చేయకుండా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తయారు చేసే విధానాన్ని చూసేద్దామా. నేను ఇక్కడ 500 గ్రామ్స్ చికెన్ని తీసుకున్నాను. చికెన్ బాగా క్లీన్గా వాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లోనే కొంచెం సాల్ట్ అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం అంతటిని బాగా కలుపుకోవాలి. పసుపు కొంచెం ఎక్కువే వేసుకోవడం వల్ల మంచి కలర్ అయితే బాగుంటుంది పీసెస్. ఇప్పుడు చూడండి ఇక్కడ చికెన్ పీసెస్కి మొత్తం అంతా ఉప్పు పసుపు కూడా కలుపుకొని బాగా పట్టించుకోవాలి. ఇప్పుడు ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను. ఇప్పుడు మనం ప్రాసెస్ని చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేషన్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ మొత్తం అన్నింటినీ వేసేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ పీసెస్ చక్కగా అన్నీ ఈవెన్గా ఫ్రై అయిపోవాలి. మరీ ఎక్కువగా డీప్గా ఫ్రై అయిపోకూడదు. అలా ఫ్రై అయ్యిందంటే మనం తినేటప్పుడు చాలా హార్డ్గా ఉంటాయి పీసెస్. చూడండి ఇలా చికెన్ మనం కలర్ అంతా మారిపోయి నేను ఇక్కడ చూపిస్తాను మీకు, ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఈ కలర్ రావాలి. ఈ విధంగా ఫ్రై అవుతే సరిపోతుంది. మంచిగా పొడి పొడిలాడుతూ దేనికది సపరేట్ అయిపోయినట్టుగా కనిపిస్తాయి విడివిడిగా. ఇలా వచ్చిన తర్వాత మనం వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 2 టేబుల్ స్పూన్స్ ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయి చక్కగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందాక నేను చికెన్ పీసెస్ని చూపించాను కదా, అలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి ఇక్కడ ఈ విధంగా ఫ్రై అవుతే సరిపోతుంది. ఇప్పుడు మంచిగా మనం చికెన్ని ఫ్రై చేసేసుకున్నాము, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఫ్రై చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకా దీనికి కావాల్సిన ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ని చూసేద్దాం. రుచికి తగినంత సాల్ట్, అలాగే 5 టేబుల్ స్పూన్ వరకు కారం, చికెన్ మసాలా, గరం మసాలా, అలాగే మెంతులు, ఆవాలు, జీలకర్ర కలిపి రోస్ట్ చేసుకొని ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకున్న పౌడర్ని 3 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇది ఎక్కువ తీసుకున్నా కూడా మనకి గ్రేవీ బాగుంటుంది. అలాగే 3 నిమ్మకాయల్ని ఈ విధంగా జ్యూస్ లాగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న పీసెస్ ఆల్రెడీ ఉన్నాయి కదా రెడీగా, దాంట్లో ఈ పౌడర్స్ అన్నింటినీ మిక్స్ చేసేసుకొని చక్కగా మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. నిదానంగా కలుపుకుంటూ గ్రేవీ మొత్తం చక్కగా పీసెస్కి పట్టేలాగా కలుపుతూ ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న నిమ్మకాయ రసంని కూడా యాడ్ చేసేసుకోవాలి. మంచి స్మెల్తో మంచి పులుపు ఫ్లేవర్తో చికెన్ ఆవకాయ రెడీ అయిపోతుంది. చూడండి ఇలా కొద్దిగా వేసేసుకొని కలుపుకోవాలి. కలుపుతుంటేనే మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది. చాలా బాగుంది టేస్ట్ కూడా. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. కారం తినే వాళ్ళకి కలర్కి తగ్గట్టుగా చూసుకొని టేస్ట్ చూసుకొని వేసుకోండి. అలాగే సాల్ట్ కూడా మీ రుచికి తగినంత చూసి వేసుకోండి. మిగిలిన ఇంగ్రీడియంట్స్ మాత్రం నేను చెప్పిన క్వాంటిటీస్లో తీసుకోండి. ఇప్పుడు ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఎంత బాగుందో స్మెల్ అయితే, నాకైతే చాలా నచ్చేసింది. అండ్ పచ్చడి కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఉప్పు కారం అలాగే పీస్ కూడా ఎలా ఉన్నాయో అన్నీ చెక్ చేసుకొని చూసుకోవాలి. చూడండి మా వాడు చికెన్ పచ్చడి అంటే చాలా ఇష్టం.
ఎంత బాగా తినేస్తున్నాడో, ఎంజాయ్ చేస్తున్నాడు వాడైతే. సో పర్ఫెక్ట్గా రెసిపీ అయితే మీతో షేర్ చేసేసుకున్నాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా మంచిగా మనం హోమ్ మేడ్ పికిల్స్ని ఇంట్లోనే తయారు చేసుకొని తింటే బయట కొనుక్కొనే అవసరం కూడా ఉండదు. అంత బాగుంటాయి టేస్ట్ అయితే. సో ఈ చెప్పిన మెజర్మెంట్స్తో తక్కువ ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా మీరు కూడా ఎంజాయ్ చేయండి. అలాగే మీకు ఈ పూర్తి రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.